అంటే రీసెంట్గా విజయ్ దేవరకొండది తర్వాత రష్మికది వెడ్డింగ్ అయింది. అట్లాంటి వెడ్డింగ్స్ ఏమన్నా వచ్చినాయి? ట్రెండ్ అయిపోయింది సార్ వాళ్ళది, అసలు వేరే లెవెల్. అసలు కంప్లీట్ మీరు గమనించట్లేదు, వాళ్ళది యాక్చువల్గా 1.5 month నుంచి అక్కడ వర్క్ జరుగుతుంది. ఓకే, కంప్లీట్ 1.5 month జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళ పోస్ట్ వదిలారో ఇండియా మొత్తం అసలు వెడ్డింగ్ అనే థీమ్ మారిపోయింది. అవును, వెడ్డింగ్స్ ఇలా ఉంటుందా? వాళ్ళు మీరు గమనించట్లేదు, ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క ఏదైతే వాళ్ళు మొత్తం డ్రెస్ కోడ్ కానీ ఆ టోటల్ కంప్లీట్ లిమిటెడ్ గ్యాదరింగ్లో ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా హై అయిపోయింది. మో ట్రెండ్లో ఉంది ఇప్పుడు. కంప్లీట్ ఆల్రెడీ పాత ఉన్న ఎవరైతే సెలబ్రిటీస్ చేశారో వాళ్ళంతా వాష్అవుట్ చేసి వీళ్ళు ఇప్పుడు మో ట్రెండింగ్ ఒకటి క్రియేట్ చేసేసారు నిజంగా. అసలు వాళ్ళు ఎస్పెషల్ అందరూ మాట్లాడుకునేది ఏమంటే వాళ్ళ డ్రెస్సెస్ గురించి, ఒక ఈవెంట్కి ఆ డ్రెస్ సెలెక్షన్స్, ఇది చాలా మో ట్రెండ్ ఉంది. సో అంటే ఇది మొత్తం మీ అంటే ఈవెంట్ ఎవరు చేస్తారో సో వాళ్ళే చూసుకుంటారు, మేనేజ్మెంట్ మొత్తం చూసుకుంటారు. ఓకే, అంటే వాళ్ళ యొక్క స్కేల్కి అది వేరే. ఇప్పుడు మన ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా ఆ విధంగా సెటప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ట్రైన్ అయ్యారు కాబట్టి నాకు అలా ఉండాలి. కొంతమంది ఎట్లా ఉంటారు అంటే ఇప్పుడు మిమ్మల్ని అడగడం కూడా ఇట్లా అడుగుతారు, అంటే విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళి ఎట్లయిందో అట్లాంటి కాస్ట్యూమ్స్ కావాలి, మేము కూడా అట్లా రెడీ అవ్వాలనుకుంటున్నామని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది మీకు. అడుగుతున్నారు సార్, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు సంగీత్కి ఎలా వేశారు, హల్దీకి ఎలా వేశారు, ఇలాంటి డ్రెస్సులు దొరుకుతాయి, ఇలాంటి గార్లెండ్స్ దొరుకుతాయా. రష్మిక వెడ్డింగ్ ముహూర్తానికి తను వేసుకున్న ఫ్లవర్స్ చూసారు, అలాంటి ఫ్లవర్స్ మాకు కావాలి, ఇలా అడుగుతున్నారు. ఓకే, అయితే ఇప్పుడు యంగ్ వాళ్ళవి ఇట్లా చేస్తారు. ఇప్పుడు